మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్. మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎంత ఫేమసో పుట్టా మహేష్ కుమార్ గారు కూడా అంతే ఫేమస్. ఆ నియోజకవర్గంలో ఓ ఊరికి దేవుడు పుట్టా మహేష్ గారు. శ్రీమంతుల్లో మహేష్ లెక్క తన సొంతూరికి నిజమైన సూపర్ హీరో మన పుట్టా మహేష్ కుమార్. పుట్టా మహేష్ గారు కడప జిల్లా కొత్తపల్లి ఊరిలో పుట్టారు. స్కూలింగ్ అంతా కర్ణాటకలో జరిగింది. స్కూల్ టైంలోనే మహేష్ లో లీడర్షిప్ క్వాలిటీస్ చూసి స్కూల్లో స్టూడెంట్స్ కి హెడ్ గా చేశారు. ఇంటర్ బెంగళూరులో చదువుతుండగా ఓ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసిన మహేష్ సింగపూర్ కంపెనీ నుండి ఆఫర్ రావడంతో టీనేజీలోనే సింగపూర్ కంపెనీలో 1.5 ఏళ్ల పాటు వర్క్ చేశారు. మహేష్ కంపెనీలో పనిచేస్తూనే ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ విజ్ఞాన జ్యోతిలో ఇంజనీరింగ్ చేసిన మహేష్ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. పుట్టా ఫ్యామిలీ సొంత కంపెనీ అయిన పిఎస్కేలో ఓ సాధారణ ఎంప్లాయీ లాగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీని అభివృద్ధి చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రోజు పిఎస్కేకి ఎండీగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి పిఎస్కే మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్నారు. ఇదే సమయంలో తన తండ్రి గారైన పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోవడంతో తన తండ్రి ఓటమికి గల కారణాలు వెతుక్కుంటూ వెళ్లే మహేష్ తను పుట్టిన ఊరిని చూసి చలించిపోయారు. బ్రహ్మంగారి మఠం మండలంలోని కొత్తపల్లి గ్రామ రూపురేఖలు మార్చారు. శ్రీమంతుల్లో మహేష్ లా ఆ ఊరికి కావలసినవన్నీ చేశారు. చిన్న వయసులోనే తనకు జన్మనిచ్చిన ఊరికి దేవుడయ్యారు. పిఎస్కే కంపెనీ రన్ చేస్తూనే సొంతంగా కంపెనీ ప్రారంభించి సక్సెస్ సాధించారు. వ్యాపారంలో క్షణం తీరిక లేకుండా సేవా దృక్పథం కలిగిన మహేష్ గారు విజయలక్ష్మి ట్రస్ట్ ఓల్డేజ్ హోమ్స్ ద్వారా వృద్ధులకు సేవలందిస్తున్నారు. నిస్వార్థ తెలుగుదేశం పార్టీ నాయకులైన తన తండ్రి పుట్టా సుధాకర్ బాటలోనే చంద్రబాబు గారిని కలుస్తూ ఉండేవారు. పట్టుదల, నీతి, నిబద్ధత, ప్రజలకు మంచి చేయాలనే విధానాన్ని గ్రహించిన బాబుగారు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కల్పించారు. పోలవరం ప్యాకేజీ 2లో కొంత పనులు చేశారు. ఈ సమయంలో ఏలూరు పార్లమెంటులో నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా పనిచేసిన అనుభవం, యువకుడు విదేశాల్లో పనిచేసిన అనుభవం చూసి సిబిఎన్ గారే పిలిచి ఏలూరు ఎంపీగా అవకాశం ఇచ్చారు. యువకుడు సొంతంగా కంపెనీలు పెట్టి వాటిని అభివృద్ధి చేస్తూ అందులో పనిచేస్తున్న వారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సేవకుడు. ఏలూరును అభివృద్ధి చేయగల సత్తా మన మహేష్ లో ఉంది అని బాబుగారు ఓ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మన ఏలూరు ప్రజల వంతొచ్చింది. మనం కూడా బాబుగారి కోసం నిలబడాల్సిన అవసరం వచ్చింది. మే 13న జరిగే ఎన్నికల్లో పుట్టా మహేష్ కుమార్ గారికి ఓటు వేద్దాం. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుదాం.